ప్రపంచవ్యాప్తంగా అమెరికా సైతం దేశాల్లో ఈరోజు ద్రవ్యోల్బణం అత్యధికమైనటువంటి హెచ్చు స్థాయిలో ఉంది. అన్ని వస్తువుల రేట్లు చాలా అధికంగా ఉన్నాయి. కానీ భారతదేశంలో మాత్రం దీనికి భిన్నంగా ద్రవ్యోల్బణం చూస్తుంటే 1.55% ఉంది, అత్యల్పంగా ఉంది. వస్తువు రేట్లు కూడా పరిమితంగా ఉన్నాయి. అలాంటి ఈ సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే మొన్న ఆగస్టు 15వ తారీఖు ఎర్రకోట నుంచి ప్రజలకు వాగ్దానం చేశారో, జీఎస్టీ పన్నుల హేతుబద్ధీకరణ చేస్తాం, తద్వారా పేదలు మధ్యతరగతి ప్రజలకి వస్తువులు, నిత్యావసర వస్తువులు ఇంకా తక్కువ ధరకు అందుబాటులో తీసుకురాబోతున్నాం అని ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని 20 రోజుల్లోనే సాకారం చేశారు. రేపు సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అన్ని వస్తువుల రేట్లు గతం కన్నా అనేక రెట్లు తగ్గబోతున్నాయి. ఎందుకంటే పేద మధ్యతరగతులు ప్రజలు నిత్యావసరంగా వాడుకునేటువంటి వస్తువులు, అది తలకు పెట్టిన నూనె కావచ్చు, షాంపూలు కావచ్చు, సోపులు కావచ్చు, బట్టల సోపులు కావచ్చు, డిటర్జెంట్లు కావచ్చు, లేకపోతే వివిధ ఏదైతే పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు కొన్నప్పటికీ ఏసీ కానీ రిఫ్రిజిరేటర్ కానీ ఎన్నిటి మీద పన్నులు గతంలో 12, 18% ఉన్నాయి, 28% ఉన్నాయి. వాటిని పాల ఉత్పత్తులు అయితే 0% తీసుకొచ్చారు, కొన్నింటిని 0%, కొన్నింటి 5% తీసుకొచ్చారు. కొన్నింటిని ఏదైతే ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయో గతంలో 28% ఉండేది, ఇప్పుడు 18%. అంటే మధ్యతరగతి ప్రజలకి ఒక భారీ ఆదా. గతంలో నెలకి ఒక కుటుంబం, మధ్యతరగతి కుటుంబం ఒక 5-6 వేల రూపాయలు పెట్టి ఇటువంటి వస్తువులు, మందులు కానీ ఇటువంటి కొన్న కుటుంబాల్లో దగ్గరగా ఇంచుమించుగా ఒక 1000 రూపాయల వరకు ఆదా అయ్యే విధంగా జీఎస్టీ పన్నుల హేతుబద్ధీకరణ చేసి, తద్వారా రైతులకు కూడా ఏదైతే రైతుకు ఉపయోగపడే ఉపకరణాలు, వివిధ డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే ట్రాక్టర్లు కావచ్చు, ఇటువంటి ధరలు కూడా గణనీయంగా 28% ఉంది, 18%, కొన్ని 12% ఉన్నది 5%కి తగ్గించడం జరిగింది. సో గణనీయమైనటువంటి ఆదా పేద బడుగు బలహీన వర్గాలకి, మధ్యతరగతి కుటుంబాలకి చక్కటి ఆదా రేపు సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి పన్నుల హేతుబద్ధీకరణ చేయడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీపావళి కానుక ముందుగానే దేశ ప్రజలకు ఇచ్చినందుకు దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అభినందనలు, శుభాకాంక్షలు.